ప్రియమైన దేవుని వర్లరా, గత 2 దినాలుగా ఎన్నో విలువైన, శ్రేష్టమైన, అమూల్యమైన సంగతులు దైవ గ్రంథంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. ముగింపు దినాన ముగింపు మాటలుగా మరికొన్ని విషయాలను, ఆత్మ సంబంధమైన సంగతులను మనం ఆలోచించి ఈ ప్రాంగణాన్ని ఖాళీ చేసి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. బైబిల్ అంతా ఈ 3 దినాల్లో నేర్చుకోవటం సాధ్యపడదు, కానీ మనం ఎన్నుకున్న విషయానికి సంబంధించి కొన్ని విషయాలు ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క దయ వలన నేర్చుకోవడానికి ఆయన మనకు అవకాశం కల్పించారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బైబిల్ అనేది ఒక మహావిజ్ఞాన సాగరం. ఆ మహావిజ్ఞాన సాగరంలో నేను సంపాదించుకున్న నీళ్లు, మీకు బోధించేవాడనుగా ఇక్కడ నిలబడినటువంటి నేను ఆ సాగరంలో సంపాదించుకున్న నీళ్ళెన్ని అని మీరు నన్ను ప్రశ్నించగలిగితే నేను ఒక చుక్క అని మాత్రమే చెప్పగలను. ఆ మహావిజ్ఞాన సముద్రంలో ఒక చుక్క నీటిని మాత్రమే నేను సంపాదించుకోగలిగాను. ఇంకా నాకు తెలియని ఎన్నో విలువైన సంగతులు, ఎన్నో లోతైన సంగతులు దైవ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. అది దేవుని గ్రంథం యొక్క గొప్పతనం. ఈ ప్రపంచంలో ఇంతవరకు ఏ ఒక్కడు కూడా దేవుని గ్రంథాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు లేడు అని అంటే మీరు ఆశ్చర్యపోతారు. అంత లోతైన జ్ఞానం, అంత గొప్పదైన జ్ఞానం, అంత బలమైన దైవ జ్ఞానం దైవ గ్రంథంలో ఉంది. ఆయా తరాలలో దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి భక్తులకు ఆయన వ్రాయించినటువంటి విషయాలను బయలుపరుస్తూ, ఆ లోతైన జ్ఞానంలోనికి నడిపిస్తూ, ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆ శక్తిని ప్రసాదిస్తూ అనేక మందిని వాడుకుంటూ వస్తున్నాడు. ప్రియులరా, దేవుని వాక్యాన్ని ఆలోచించేటప్పుడు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనసంతా వాక్యం దగ్గరే కేంద్రీకరించి దేవుని మాటలు వినాలి. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో అనే చందంలో మనం ఉంటే వాక్యం మనకి సరిగా అర్థం కాదు. ప్రియులారా, గత 2 దినాలుగా యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించినటువంటి శోధన, వేదన, ఆయన జీవిత కాలంలో ఆయన అనుభవించినటువంటి బాధ, ఆయన ఎదుర్కొన్న సమస్యలు, పాపంతో ఆయన చేసిన పోరాటం, పాపానికి వ్యతిరేకంగా ఆయన నడిచినటువంటి నడక, ఆయన తీరుతెన్నులు, వీటన్నిటిని గూర్చి మనం ఆలోచిస్తూ వస్తున్నాం. భయంకరమైన అరణ్యంలో యేసుక్రీస్తు ప్రభు వారిని అడవి మృగాల మధ్యలో, దొంగలు సంచరించేటువంటి ప్రాంతంలో అపవాది శోధించడం ప్రారంభించాడు. అక్కడే దైవ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. ఒక్కో మనిషికి ఒక్కో విధమైన స్టామినా ఉంటుంది. నా స్టామినా వేరు, నీ స్టామినా వేరు. ఎవరి శక్తి వాళ్ళది, ఎవరి సామర్థ్యం వాళ్ళది. అయితే అపవాది దానిని మొదట గుర్తించగలుగుతాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి స్టామినాని అపవాది గుర్తించగలిగాడా అంటే గుర్తించగలిగాడు. గుర్తించగలిగాడు గనుకనే ఆయనకు తగిన విధమైన శోధనలను వాడు కలిగించటం ప్రారంభించాడు. ఏదేమైనా వాడు గురొక్కటే, యేసు ప్రభువు చేత ఒక చిన్న పాపం అయినా చేయించాలి. భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఎలాగైతే వాడు పాపంలో పడేశాడో, అలాగే సాక్షాత్తు జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా పాపంలో పడేయాలన్న ప్రయత్నంలో భాగంగానే వాడు ప్రతి దినము ప్రభువును ఏదో విధంగా శోధించాలని ఆరాటపడేవాడు. మీరు అనుకోవచ్చు, సువార్తలలో, లోకా సువార్తలు కానివ్వండి, మార్కు సువార్తలు కానివ్వండి, ముఖ్యంగా మత్తయి సువార్తలు కానివ్వండి, ఆ సువార్త ప్రారంభపు అధ్యాయాలలోనే, అంటే ఇంచుమించుగా 4, మత్తయిలో అయితే 4, మార్కులు అయితే 1, లోకాలో అయితే 4, ఇలా ప్రారంభపు అధ్యాయాలలోనే ప్రభువును సాతాను శోధించిన సందర్భాలను గూర్చిన ప్రస్తావన కనబడుతుంది. కనుక ఇక మరెన్నడూ సాతాను ప్రభువును శోధించలేదు అని అనుకుంటే అది చాలా పొరపాటు. మన విషయానికి వచ్చేసరికి సాతాను మనల్ని ఎప్పుడు శోధిస్తాడు అంటే దానికో సమయం, సందర్భం ఏమీ లేదు. వాడు రాత్రైనా శోధించగలడు, పగలైనా శోధించగలడు. ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయంటే, నిజంగా పరలోకాన్ని, నిత్య జీవితాన్ని సాధించాలి ఎలా అయినా సరే, ఈ లోకంలో, లోకమాయలో, లోక పాపాలలో పడిపోకుండా, అపవిత్రులతో సాంగత్యం చేయకుండా, దుష్టులకు దూరంగా వెళ్ళిపోతూ, వాళ్ళు రక్త సంబంధికులైనా సరే, ఎవరైనా సరే దుష్టులకు దూరంగా వెళ్ళిపోతూ వాళ్ళ దుష్టత్వాన్ని అసహించుకుంటూ
ఈ లోకంలో మాయలో మోసంలో పడిపోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ భక్తి జీవితాన్ని కొనసాగించటంలో మనం ఎప్పుడైతే ఆ పరలోకపు యాత్ర కొరకు, ఆ పరలోకపు ప్రయాణం కొరకు, మన రక్షకుడి కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటామో, ఆ క్రమంలో నిన్ను పడగొట్టడానికి, నిన్ను మింగడానికి గర్జించు సింహం వలె వాడు ఎప్పుడూ నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. వాడు కనబడ్డు, కానీ ఏదో విధంగా నిన్ను పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. వాడక్కడ లేకపోవచ్చు, కానీ అది వాడి కార్యమే. ఉదాహరణకి యోసేపుని పోతీఫరు భార్య నాతో అక్రమ సంబంధం పెట్టుకో అని పదే పదే పిలుస్తూ వస్తుంది. అక్కడ ఆ సందర్భంలో సాతాను ఉన్నాడా లేడా? మీరు చెప్పండి. ఆ సందర్భంలో సాతాను ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఉన్నాడు. మరి కనబడుతున్నాడా? కనబడుతున్నాడా? కనబడ్డు, కానీ ఉన్నాడు. ఆ పోతీఫరు భార్యను ప్రేరేపిస్తూ యోసేపును ఏ విధంగానైనా సరే ఆ పాపలో పడేసి దేవునికి దూరం చేయించాలన్న తపనతో పనిచేస్తున్నవాడే అపవాది. ఆ సందర్భంలో అపవాది ఉన్నాడు, కానీ కనబడట్లేదు. దావీదు బత్షెబను చూశాడు. ఎత్తైన ప్రాంతంలో నుండి ఆ ఆవల కిద్రోను వాగు క్రిందన స్నానం చేస్తూ ఉండగా ఆమె కనబడింది ఆయనకి. దావీదు గారి కోట ఇప్పటికీ యెరూషలేములో ఉంది. మనం ఎలాగైతే బాల్కనీస్ పెట్టుకుంటామో ఈ విధంగా పెద్ద పెద్ద బాల్కనీస్, ఆ విధంగా పెద్ద బాల్కనీలా ఉంటుంది. ఆ పైనన్ని గోడల నిండా మొక్కలు, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ నుంచి చూస్తుంటే కిద్రోను వాగు మొత్తం కనబడుతూ ఉంటుంది. సో ఆ కిద్రోను వాగు కింద ఒక పురాతనమైన కట్టడాలు, కొన్ని పడిపోయిన కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయి, అలాగే ఉన్నాయి. వాటిని అసలు ఇజ్రాయెల్ ప్రభుత్వం కదపలేదు. ఆ కట్టడాల్లో ఒక పురాతన కట్టడంలో బత్షెబ యొక్క నివాసం కూడా ఉంది. అక్కడి నుంచే కిద్రోను వాగులోనికి వచ్చి స్నానం చేస్తూ ఉండగా ఆ మిద్దె మీద నుండి, ఆ పై నుంచి, అంటే ఆ బాల్కనీలో నుంచి దావీదు గారు ఆమెను చూడడం జరిగింది. ఆయన బాగా ఎత్తైన పొజిషన్లో ఉన్నాడు, ఆమె బాగా దిగువ స్థానంలో ఉంది. అక్కడ సాతాను ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఉన్నాడు. కానీ కనబడుతున్నాడా ప్రత్యక్షంగా? కనబడ్డు. సాతాను అయితే ఉన్నాడు, కానీ ప్రత్యక్షంగా కనబడ్డు. సాతాను అనేక సందర్భాలలో వాడు తన ప్రమేయం చూపించాడు. ఇప్పుడు యోబు గారి సందర్భంలోనే ఉన్నాడు. మొత్తం కార్యక్రమాలన్నీ ఎవరి ద్వారా జరిగాయి? యోబు గారి విషయంలో కార్యక్రమాలన్నీ ఎవరి అధ్యక్షతలో జరిగాయి? అపవాదిగాడే. మొత్తం అన్ని దగ్గరుండి చూసుకున్నది వాడే. ఆ విధమైన శోధన యోబుకు కలిగింది అని అంటే వాడు అక్కడ ఉన్నాడు. అంతెందుకు, యోబు గారి భార్య వచ్చి ఏమంటుందో తెలుసా? నీ దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుణ్ణి ఏం చేయాలట? దూషించాలట. దూషించడం అంటే అర్థం ఏంటి? తండ్రిని తిట్టడం. అది ఎంత ఘోరమైన పాపమో తెలుసా? సాక్షాత్తు పరలోకపు తండ్రిని తిట్టడం, అది ఒక కుమారుడు తిట్టడం, అది ఒక విశ్వాసి. మరి అలా తిట్టమని ప్రేరేపిస్తున్నది ఎవరండి? అక్కడ సాతాను ఉన్నాడా? సాతాను ఉన్నాడా లేడా? ఖచ్చితంగా ఉన్నాడు. ఇలా అనేక సందర్భాలలో సాతాను ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా అదే జరిగింది. యోబును పడగొట్టాలనుకున్నవాడు యేసును పడగొట్టాలనుకోడా? యోసేపును పడగొట్టాలనుకున్నవాడు యేసును పడగొట్టాలనుకోడా? దావీదును పడగొట్టి వికటాట్టహాసం చేసినవాడు యేసుక్రీస్తు ప్రభు వారిని పడగొట్టాలనుకోడా? అసలు యేసుక్రీస్తును పడగొడితే స్తంభాన్ని కూల్చేసినట్టే. ఏ స్తంభాన్ని? మొత్తం ఇంటికి ఆధారంగా ఉన్న స్తంభాన్ని కూల్చేసినట్టే. ఒక్క యేసుక్రీస్తును కూల్చేస్తే ఇల్లంతా కూలిపోతుంది. అర్థమవుతుందా? ఒక్క యేసుక్రీస్తును కూల్చేస్తే ఇల్లు మొత్తం ఏమైపోతుంది? కూలిపోతుంది. బస్సు వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఎవరిని షూట్ చేస్తే బస్సు తిరగబడిపోతుంది చెప్పండి? ఎవరిని షూట్ చేస్తే బస్సు తిరగబడిపోద్ది? వెనకాల కూర్చున్నోడిని, పడుకున్నోడిని షూట్ చేస్తే బస్సు పడిపోద్దా? మధ్యలో కూర్చున్నోడిని గాలిస్తే బస్సు పడిపోద్దా? కండక్టర్ని గాలి చేస్తే బస్సు పడిపోద్దా లోయలో? లేదు. మరి ఎవరిని బెయిల్ చేయాలి? డ్రైవర్ని టార్గెట్ చేస్తే, డ్రైవర్ని పేల్చితే మొత్తం బస్సు అంతా ఎందులో ఉంటుంది? లోయలో ఉంటుంది. సో ఇప్పుడు అపవాది టార్గెట్ కూడా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఊహ తెలిసిన నాట నుండి ఆయన పాపానికి వ్యతిరేకం,
వీడేమో ఆయనతో పాపం చేయించాలన్న ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఎన్నెన్నో సందర్భాలు జరుగుతూ వచ్చాయి. ఎన్నో సందర్భాలండి, ఒకటి రెండు కాదు, చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని పడగొట్టేయాలని, పాపంలో పడేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. చివరికి ఎప్పుడైతే ఆయన యాజకత్వాన్ని స్వీకరించాడో 30 ఏళ్ల వయసు సుమారుగా దాదాపుగా వచ్చినప్పుడు బాప్తిస్మం, ధర్మశాస్త్ర సంబంధమైన బాప్తిస్మం ద్వారా బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర, మీకు మొదటి రోజే చెప్పాను, 2 బాప్తిస్మాలు. ఒకటి ధర్మశాస్త్ర సంబంధమైనది బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఆ బాప్తిస్మం. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి మరణానంతరం ప్రారంభమైన బాప్తిస్మం, మనందరం తీసుకునేటువంటి బాప్తిస్మం. ఈ రెండింటికి తేడా తెలియని మూర్ఖులు చాలామంది యేసుక్రీస్తుని తప్పుపట్టేయడానికి, మీ యేసుక్రీస్తు కూడా బాప్తిజం పొందాడు కదా, మీ యేసుక్రీస్తు కూడా పాపాత్ముడే అంటారు. వాళ్ళు గోచి మొలతాడు లేనోళ్ళు, అయినా పుస్తకాలు రాస్తుంటారు. అసలు ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు కానీ, ప్రవక్తలకు సంబంధించిన విషయాలు కానీ, నూతన నిబంధనకు సంబంధించిన విషయాలు కానీ ఏమీ వాళ్ళకి తెలియదు. వాళ్ళ గ్రంథాల్లాగా ఏమైనా ఈజీ పుస్తకమా, ఈజీగా చదివేసే పుస్తకమా బైబిలు? చాలా కష్టంతో కూడుకున్న పుస్తకం, అంత ఈజీగా అర్థమైపోయేది కాదు. పరిశుద్ధాత్మ సహాయం కావాలి బైబిల్ అర్థం కావాలంటే. పనికిమాలిన అందరూ బైబిల్ చదివేస్తే బైబిల్ అర్థం కాదు. దయ్యపు సంబంధాలు అందరూ బైబిల్ చదివేస్తే బైబిల్ వాళ్ళకి లోతైన జ్ఞానం వాళ్ళకి అర్థం కాదు. దేవదూతలకే మన ద్వారా బయలుపరచాలనుకున్నాడట జ్ఞానాన్ని. ఎఫెసు పత్రికలో పౌలు చెప్తాడు, దేవదూతలకే మనం చెప్తే వినాలనేంతగా దేవుడు భద్రం చేసి మనకి ఇచ్చాడండి గ్రంథాన్ని. ఆయన మనకిచ్చిన గొప్ప ఆధిక్యత, అది గొప్ప ఆధిక్యత. అలాంటి ఆధిక్యత కలిగినటువంటి దైవ గ్రంథాన్ని ధ్యానం చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించడానికి వాడు ఎన్నో పన్నాగాలు పన్నుతూ 30 ఏళ్ళు సుమారుగా వచ్చేసరికి ఆయనకి యాజకత్వంలో అడుగుపెట్టడం ప్రారంభించాడు. ఆయన యాజకత్వానికి అడుగు పెడుతున్న సమయంలోనే అపవాది ఇంకా కట్టుదిట్టంగా ఆయనను పడగొట్టే ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు. ఇంకా కట్టుదిట్టంగా గమనించండి. నిజంగా మీరు దేవుని కోసం బ్రతకాలన్న నిర్ణయాలు తీసుకుంటే, నిజంగా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు అనే నిర్ణయం నీకు వస్తే, సాతాను నిన్ను కూడా పాపంలో పడేయటానికి ముందుగా పని ప్రారంభిస్తాడు. ఫస్ట్ నిన్ను పాపంలో పడేయాలి, తర్వాత మిగిలిన విషయాలు. ఇదేవి మన దిక్కుమాల వాళ్ళకి అర్థం కాదు. కానీ జ్వరం వచ్చింది అనుకోండి, సాతాను చాలా శోధించేస్తున్నాడండి అయ్యగారు. ఏది నీకు జ్వరం రప్పించా? నీకు జ్వరం రప్పిస్తే ఆడికి వస్తుంది? మందులు షాప్తో ఏమైనా టైఅప్ అయ్యాడా ఏంటి? లేకపోతే ఏమైనా హాస్పిటల్తో టైఅప్ అయ్యాడా డాక్టర్తో నీకు జ్వరం రప్పించి డబ్బులు కొట్టేయడానికి? తుమ్ముకుంటూ దగ్గుకుంటూ వచ్చి సాతాను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి. ఏంటి దగ్గుకే, తుమ్ముకే? కొంచెం ఏదైనా కాళ్ళ నొప్పులు వచ్చాయి అనుకోండి, ఏమోనండి మా ఐదారి సాతాను గారు కాళ్ళ నొప్పులు తెగొచ్చేస్తున్నాయండి, ఏం అర్థం కావట్లేదండి. నీ కాళ్ళ నొప్పులు, నీ తుమ్ములు, నీ దగ్గులు, నీ జ్వరాలు, నీకు ఇంకేమైనా ఉంటే అవి, ఇవన్నీ కూడా సాతాను కలిగించేవి కావు. వాడికి అవి వచ్చినా, వాడికి అవి కలిగించినా వాడికి ఏం అవసరం లేదు. మొదట నీ చేత ఏం చేయించాలి? పాపం చేయించాలి. దావీదుకు కడుపున ప్రప్పించాడా? కామవాంఛలు పుట్టించాడా? దావీదుకు కడుపున ప్రప్పించాడు అనుకోండి, సాతానికి ఏమైనా వస్తుందా? ఏమి రాదు. కామవాంఛ పుట్టించి బత్షెబా వైపు చూపించాడు, తప్పుదారి పట్టించాడు. ఇస్కరియోతు యోధాలో ఉన్నాడు, ఇస్కరియోతు యోధాను ప్రేరేపించాడు. కనిపించలేదు వాడు ఎవరికి, ఇప్పుడు కనిపించట్లేదు, అప్పుడు కనిపించలేదు. వాడు కనిపించని ఒక అదృశ్య వినాశక శక్తి అపవాది అంటే, సామాన్యుడు కాదు వాడు. సో కనిపించని ఆ అదృశ్య వినాశక శక్తి ఆనాడు ఇస్కరియోతు యోధాను ప్రేరేపించాడు, పాపం చేయించాడు ప్రభువుకు వ్యతిరేకంగా. 30 వెండి నాణేలు, ఏమో ఈ జీవితం ఏం గడిపేశాడు? 30 వెండి నాణేలకి ఏమొస్తుంది వాడికి? అయినా కక్కుర్తి బతుకు, ఏదో విధంగా కక్కుర్తి బతుకు పుట్టించి, ఆ కక్కుర్తి ఆలోచనలు వాడికి పుట్టించి, ప్రభువునే అమ్మేయాలన్న దురాలోచనతో వాడిని నింపేసి తప్పు మార్గంలో తీసుకెళ్ళిపోయాడు. కనిపించలేదు అపవాది ఎక్కడ కూడా. యేసుప్రభు వారు అంటారు, శిష్యులందరూ ఆయనతో కూడా ఉన్నప్పుడు, ఆయనతో పాటు శిష్యులందరూ కూర్చున్నప్పుడు ప్రభు అంటారు, మీలో ఒకడు సాతాను అంటారు. మీలో ఒకడు సాతాను. ఏది? శిష్యులందరూ ఉండగా. అంటే సాతాను మీలో ఒకడు అని అన్నాడంటే అక్కడ ఎవరైనా కనబడ్డారండి? కనబడుతున్నారా శిష్యులకి? సాతాను శిష్యులకి కనబడుతున్నాడా? కనబడట్లేదు. కానీ ఇస్కరియోతు యోధాలో ఉన్నాడు.
ఇస్కరియోతు యూదాలో ఉన్నాడు గనుకనే ప్రభు ఏమన్నారు, మీలో ఒకడు సాతాను, వాడు కంటికి కనబడేవాడు కాడు. కంటికి కనబడకుండానే నీకు చెయ్యాల్సిందంతా చెయ్యగలిగే సమర్థుడు, నీ చేత చేయించాల్సిందంతా చేయించగలిగే సమర్థుడు. గమనించాలి, వాడు కంటికి కనబడ్డు, కానీ వాడు ఏదైతే మన చేత చేయిస్తే మనం దేవుడికి దూరం అయిపోతామో అవన్నీ చేయిస్తాడు. అననీయ సప్పిరా మీ అందరికీ తెలుసు. సాతాను ఉన్నాడా లేడా అక్కడ? మిమ్మల్ని అడిగేది, మళ్ళీ బతికున్నారా ఏమైనా అయిపోరా? సాతాను ఉన్నాడు అక్కడ? ఉన్నాడు కదా. ఉన్నాడు అని బైబిలే చెప్పింది. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అపవాది మీ హృదయమును ఎందుకు ప్రేరేపించింది? సాతాను మీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించాడు? ఎందుకు మీరు సాతాను చేత ప్రేరేపించబడ్డారు అని పేతురు అడుగుతాడు. అంటే అననీయ సప్పీరాల విషయంలో కూడా సాతాను అక్కడే ఉన్నాడు, కానీ ఎవరికి కనబడలేదు. అననీయ సప్పీరాలకు కూడా కనబడలేదు. అలాగే మనకి కనబడ్డు, కానీ వాడి ఆలోచనలు మనలోనికి పంపించి తెలివిగా మన చేత తప్పు చేయించి, తెలివిగా మన చేత పాపం చేయించి, ఆ పాపంలో పడే విధంగా మనల్ని ప్రోత్సహించేవాడే అపవాది. మీరు ఆ విషయాన్ని మర్చిపోకూడదు ప్రియులారా. పాపానికి దగ్గరగా మనల్ని తీసుకెళ్ళిపోతాడు. పాపం వైపు మనం ఆకర్షింపబడి ఆ పాపపు రోగంతో బాధపడే విధంగా, దేవునికి పూర్తిగా దూరం అయిపోయే విధంగా చేస్తాడు. ఈ విషయంలో వాడు చాలా విజయాలు సాధించాడు. ఎక్కడ కూడా చిన్న చిన్న విషయాలను బట్టి అపవాది అనకండి. ఒకరోజు ఒక ఆమె బట్టలు కొనడానికి వెళ్ళాలనుకుంది. బట్టలు కొనడానికి వెళ్ళాలనుకుని బస్సు కోసం బస్ స్టాండ్కి వెళ్ళిపోయింది. బస్ స్టాండ్లో కూర్చుంది. ఒక బస్సు రాలే. 2-3 గంటలు వెయిట్ చేసింది. రావాల్సిన బస్సులు ఏవీ రాలేదు. ఈశ్వరం అంటూ ఇంటికి వస్తుంది. ఏమమ్మా ఇలా ఇంటికి వచ్చేస్తున్నా, ఏమైందంటే ఈరోజు సాతానుగాడు ఒక్క బస్సు రానివ్వలేదు. ఏంటి బస్సులు రానివ్వలేడు సాతానా? నేను దిక్కుమాలి బట్టలు కొనుక్కోవడానికి ఒక బస్సు రానివ్వలేదక్క, సాతానుగాడు చాలా శోధించేస్తున్నాడు నన్ను. ఇలాంటి చచ్చు మాటలు, చవట మాటలు ఇంకెప్పుడు మాట్లాడకండి దయచేసి. అవి జ్ఞానయుక్తమైన మాటలు కావు. అవి వాక్య విరుద్ధమైన మాటలు, వాక్య విరుద్ధమైన భావాలు. సాతాను మనల్ని శోధిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను పాపంలో పడేయటానికి ప్రేరేపిస్తున్నాడు. ఇస్కరియోతును శోధించాడు. ఆ శోధన ద్వారా వాడు పాపంలో పడిపోయి డబ్బుతో శోధించాడు. రకరకాలుగా శోధిస్తాడు. ఏ విధంగా శోధిస్తాడు అన్నది మనకు తెలియదు, కానీ ఆడి చిన్న చిన్న విషయాల్లో పెట్టడు. వాడన్నీ హై రేంజ్లో ఉంటాయి వాడి శోధనలన్నీ. మనం అనుకునేదంతటి చిన్నగా మాత్రం ఉండవు. అర్థమవుతుందా? సో ఇదే అస్త్రాన్ని ఎవరి మీద ప్రయోగించాలి? ఇప్పుడు యేసుక్రీస్తు మీద ప్రయోగించాలి. మనం ఎలా అయితే బాప్తిస్మం పొంది ప్రభువులో కొనసాగాలని నిశ్చయించుకున్నామో, అలా నిశ్చయించుకున్నప్పుడు మనల్ని విడనాడని వాడు ఆనాడు యాజకత్వానికి సిద్ధపడిన యేసుక్రీస్తును కూడా విడనాడలేదు. ఇప్పుడు చూడండి మత్తయి సువార్త. 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చూడాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట. ఇంతకీ ఎక్కడిది ఉపవాసం? ఎక్కడ? అరణ్యంలో. ఏం దొరకదు అక్కడ. నేను ముందే చెప్పాను మీకు, తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు. అక్కడ అడవి మృగాలు ఉంటాయి. చాలా ఇబ్బందికరమైన వాతావరణం, చాలా భయంకరమైన ప్లేస్ అది. ఆ ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభువారు శోధన ఎదుర్కొంటున్నారు అపవాది చేత. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. జాగ్రత్తగా ఆలోచించండి. ఆకలి కొనడానికి 40 దినాలు 40 రాత్రులు అవసరమా? నిన్నే అడుగుతున్నాను, నీకు ఎన్ని దినాలు పడుతుంది చెప్పు ఆకలి కొనడానికి? దినాలు ఏంటండి, గంటలనండి అంటావా? ఒక ఇడ్లీ తింటావు, మధ్యాహ్నానికి ఏం కొంటావు? అన్నం ఆకలి, పొద్దున ఇడ్లీ ఆకలి, మళ్ళీ మధ్యాహ్నం అన్నం తిని మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఆకలి. ఒక్కోడికి మళ్ళీ 4 గంటలకి స్నాక్స్ ఆకలి, 5 గంటలకి.
ఒక్కోడు అర్ధరాత్రి 12 గంటలకు నిద్ర లేచి కూర ఏమీ లేకపోతే కనీసం పచ్చడైనా వేసుకుని అన్నం తినేసి మళ్ళీ పడుకుంటాడు. మరి ఇదేం జబ్బో మనకు అర్థం కాదు. ఆ 4 పూటలు తింటున్నట్టు ఒక్క రోజులో. అంటే ఆకలికి ఇంత సమయం అని ఏమీ లేదు. ఒక్క రోజులో చాలాసార్లు మనం ఆకలి కొంటాం కదా. ఒక్క రోజులో చాలాసార్లు మనం ఆకలి కొంటాం. కానీ ప్రభు 40 దినములు 40 రాత్రులు తర్వాత ఆకలి కొన్నాడు. అది ఆయనకున్న స్టామినా. అంటే ఈ 40 దినాల్లో ఆయనకు ఆకలి లేదా? ఈ 40 దినాల్లో ఆయన ఆకలి బాధించలేదా? బాధిస్తుంది, కానీ తట్టుకోలేనంత ఆకలి యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చేంత వరకు కూడా సాతాను ఎంటర్ అవ్వలేదు. చూడండి, వాడికి తెలుసండి ఎవరు ఎప్పుడు పడిపోతారో, ఎవరిని ఎప్పుడు ఎక్కడ కొట్టాలో వాడికి తెలుసు. 10 కేజీల బరువు సునాయాసంగా మోసేయగలిగినోడికి 5 కేజీలు ఇచ్చి ఎతరా చూద్దామని అన్నావనుకో, నువ్వు అజ్ఞానమే కాదా? అజ్ఞానమేనా? 10 కేజీల బరువు సునాయాసంగా లేపుతాడు వాడు. అలాంటి వాడికి నువ్వు 5 కేజీలు ఇచ్చావు, ఇంకెంత సునాయాసంగా లేపుతాడు? మరి 10 కేజీల బరువును సునాయాసంగా లేపేస్తున్నాడు అంటే వాడికి ఎంత ఇవ్వాలి? దానికంటే ఎక్కువ, 40 లేదా 50. 10 కేజీల బరువును సునాయాసంగా లేపుతావు, 40 కేజీలైతే 50 కేజీలైతే అంత సునాయాసంగా లేపగలవా? లేపలేవు. అంటే నీ స్టామినా ఏంటో తెలుసుకొని నిన్ను శోధించాలన్నమాట. దావీదు స్టామినా ఏంటో అపవాదికి తెలుసు. అక్కడ వరకు తీసుకెళ్ళాడు, పడగొట్టేశాడు. అననీయ సప్పిరాల గురించి కూడా తెలుసు. వీళ్ళు ఇక్కడ కొడితే సరిపోతారు అనుకున్నాడు, కొట్టాడు, దెబ్బ పడిపోయారు. ఇస్కరియోతు యూదా గురించి కూడా అపవాదికి బాగా తెలుసు. వాడిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు, పడేశాడు. మనలో చాలామందిని కూడా చాలాసార్లు పడేస్తూ ఉంటాడు, చాలా సందర్భాల్లో పడేస్తూ ఉంటాడు. అది మనకు తెలియదండి. ఒక మనిషి పాపం చేస్తున్నప్పుడు నేను అపవాది చేత ప్రేరేపించబడుతున్నానన్న సంగతిని గ్రహించలేడు. ఒక మనిషి వాక్య విరుద్ధమైన కార్యాల్లో నిమగ్నమైపోతున్నప్పుడు నేను అపవాది చేత ప్రేరేపించబడుతున్నాననే సత్యాన్ని గ్రహించలేడు. ఒక మనిషి తన మార్గాన్ని చెరుపుకుంటున్నప్పుడు నేను అపవాది ప్రేరణ వలన నా మార్గాన్ని చెరుపుకుంటున్నానని గ్రహించలేడు. ప్రియులారా, ఈ సందర్భాలను మీరు జాగ్రత్తగా గ్రహించగలిగితే అపవాది ఎవరి స్టామినా ఏంటో తెలుసుకుని దెబ్బ కొడతాడు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి స్టామినా ఏంటంటే 40 దినాల పాటు తిండి లేకుండా మొత్తం పేగు ఆరిపోయేంత వరకు శోధించటం మొదలుపెట్టాడు. ఆయనకి ఏం లేదండి. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. మళ్ళా కాదండి, ఆయన శోధనలో ఉన్నాడు, ఏమీ తినలేదు. 40 దినాల పాటు అసలు మంచినీళ్లు ముట్టుకోలేదు. అలా ఉండిపోయాడు, అరణ్యంలో ఉన్నాడు. ఆయనతో ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నాడు. ఆ శోధన జయించి ఇప్పుడు ఆయన సువార్త పనికి సమాజంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు గెలుపు రావాలి, ఆయనకి గెలవాలి. ఆయన పాపం నుంచి గెలవాలి. అప్పుడు ఎంటర్ అయ్యాడు అపవాది. అప్పుడు ఎంటర్ అయ్యాడు. చూడండి ఏమంటున్నాడు. అప్పుడు ఎంటర్ అయ్యి ఏమంటున్నాడు చూడండి. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అన్నాడు. ఎవరి కోసం ఆజ్ఞాపించాలి ఈ రాళ్ళు రొట్టెలగునట్లు? అక్కడ ఎవరున్నారండి రొట్టెలు తినడానికి? రాళ్ళు రొట్టెలు అయితే తినడానికి ఎవరున్నారు? యేసుక్రీస్తు ఒక్కడే. అంటే 40 దినాల పాటు నువ్వేమీ తినలేదు, సో ఇక్కడ ఎవరూ లేరు, రాళ్ళున్నాయి. నీకు ఇక్కడ ఎక్కడ తిండి దొరకట్లేదు, కానీ రాళ్ళున్నాయి. నా మాట విని ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని భుజించు. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నువ్వు భుజిస్తే నీ ఆకలి తీరిపోతుంది. చూసారా, 40 దినాల పాటు ఏమీ లేని పరిస్థితికి వచ్చాక ఎంత దురాలోచన ఆయనకి చెబుతున్నాడు. గమనించండి, వాడి స్టామినా ఏంటంటే యేసుక్రీస్తుకే ఆలోచన చెప్పేంత స్టామినా ఉంది వాడికి.
ఏ ఆలోచన? మంచి ఆలోచన కాదు, దురాలోచన. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుకుంటే తినేయచ్చు. సో నీకు 40 రోజులుగా అన్నం లేదు, ఏం లేదు, నీకు ఆకలితో ఉన్నావు, ఇబ్బంది పడుతున్నావు. కాబట్టి నా మాట విని ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించు. ప్రియులరా, అదే పొజిషన్లో నువ్వు ఉన్నావు అనుకో, తప్పకుండా ఆజ్ఞాపించేస్తావు. అవునా కదా? అదే పొజిషన్లో నువ్వు ఉన్నావు అనుకో, ఏం చేస్తావు చెప్పు? 40 రోజులు అన్నం లేదు, ఏం చేస్తావు? నీకు ఆ శక్తి ఉంది, రాళ్ళు రొట్టెలు చేసుకోగలిగే శక్తి నీకు ఉంది, ఏం చేస్తావు? చేసేవా? ఇమ్మీడియట్గా చేసేస్తావు. కానీ యేసుక్రీస్తు అంత అసమర్థుడైతే కాదు. శక్తి ఉన్నంత మాత్రాన వాడేసుకునేంతటి అసమర్థుడు కాడు, సాతాను మాట వినేంతటి అసమర్థుడు కాడు. ఏమండి, దావీదు భార్యను ఊరియా రప్పించుకోగలడా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. దావీదు గారి భార్యను ఊరియా తన యొద్దకు రప్పించుకోగలడా? ఎందుకంటే ఊరియాకు అంత శక్తి లేదు. కానీ ఊరియా భార్యను తన యొద్దకు రప్పించుకునేంతటి శక్తి ఎవరికుంది? దావీదుకుంది. ఎక్కడిదా శక్తి? చెప్పండి, ఎక్కడిదా శక్తి? దేవుడిచ్చిన శక్తి. అవునా? అవును. ఎలా? రాజు, అధికారం, సింహాసనం, అందరూ ఆయన క్రింద లోబడి ఉండాలని గొప్ప స్థితి కల్పించింది ఎవరు? ఎవరండి దావీదుకి ఆ స్థితిని? దేవుడు. ఒకప్పుడు అదే దావీదు గొర్రెలు కాసుకుని బతికేవాడు, అరణ్యంలో తిరిగేవాడు. కానీ ఈరోజు ఆ దావీదు సింహాసనం మీద చక్రవర్తిగా ఏలుబడి చేస్తున్నాడంటే కారణం దేవుడిచ్చిన అధికారం. ఆ దేవుడిచ్చిన అధికారంతోనే ఏం చేశాడు? బత్షెబని ఇంటికి రప్పించుకున్నాడు. ఆ దేవుడిచ్చిన అధికారంతోనే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఏముందో తెలుసా? అధికారం ఉంది. దావీదుకు శరీరం ఉంది, యేసుక్రీస్తుకి ఏముంది? శరీరం ఉంది. దావీదుకు అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. యేసు ప్రభు వారికి అధికారం ఇచ్చింది ఎవరు? పరలోకమందున్న తండ్రి. ఇప్పుడు ఈ సూచక్రియలు, మహత్కార్యాలు తన కోసం తాను వాడుకోవటానికి కావు. మరి ఎవరి కోసం అవి? ప్రజల కోసం. ఆయన ఎక్కడ కూడా సూచక్రియలు కానీ మహత్కార్యాలు కానీ తన కోసం తాను చేసుకోలేదండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచిపెట్టాడు. 1000 మంది కోసం చేశాడు, అది తన కోసం కాదు. 1000 మంది కోసం, ప్రజల కోసం. స్వస్థతలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు ఎన్నో చేశాడు. తన సొంతానికి ఏనాడు వాడుకోలేదు వాటిని, ఆ శక్తిని. ఎవరి కోసం వాడాడు? ప్రజల కోసం వాడాడు. దావీదుకు అధికారం ఉంది, కానీ దాన్ని దుర్వినియోగం చేశాడు. యేసుక్రీస్తుకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. కానీ దుర్వినియోగం చేయించాలన్న పథకం ఎవరిది? అపవాదిది. దావీదుకు కామదాహం ఉంది, ఆకలి, కామం అనే ఆకలి ఉంది. కామం అనే ఆకలి దావీదులో ఉండగా సమయం చూసి ఆహారాన్ని చూపించాడు, బత్షెబ అనే ఆహారాన్ని చూపించి, ఏం పర్లేదు, నీ రాజ్యంలో మనిషే కదా, నీ కింద బతికే మనిషే కదా, ఆమె యొక్క భర్త ఎలాగా నీ దగ్గరే కొలువు చేస్తున్నాడు కదా, తెప్పించుకో ఇంటికి, ఆమెతో పాపం చేయి అని ఒక దురాలోచన ఎవరికి చెప్పాడు? దావీదుకి చెప్పాడు. కనిపించాడు వాడు. ఆ దురాలోచనకు దావీదు లొంగిపోయాడు, బత్షెబని ఇంటికి రప్పించుకున్నాడు, పాపం చేశాడు. అది అతనుకున్న ఆకలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న ఆకలి శరీర సంబంధమైనది. అనగా ఆయనకు 40 దినాలుగా తిండి లేకుండా చేశాడు. తిండి లేకుండా చేసి, నువ్వు వెళ్ళు, అదిగో ఆ రాళ్ళు చూడు, నీకు శక్తి ఉంది, నీకు అధికారం ఉంది, వాటిని రొట్టెలుగా చేసేసుకో, తినేయి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు అధికార దుర్వినియోగం చేశారనుకోండి, ఎవరి మాట విన్నట్టు? ఆయన సాతాను మాట విన్నట్టు. మరి సాతాను మాట వింటే ఆయన పరిశుద్ధుడవుతాడా, పాపాత్ముడవుతాడా? పాపాత్ముడవుతాడండి. కానీ వినలేదండి, వినలేదు. వినకుండా ఏమంటున్నాడు తెలుసా? అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయపు శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకు, యెరూషలేముకు తీసుకెళ్ళిపోయాడు. దేవాలయ శిఖరాన్ని నిలబెట్టాడు. ఇక్కడ నుంచి దూకేయి, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు. నీ పాదాలకు రాయి తగలకుండా దూతలు ఎత్తి పట్టుకుంటారని బైబిల్లో ఉంది, ధర్మశాస్త్రంలో ఉంది, కీర్తనల గ్రంథంలో. అది నిజమో కాదో చెక్ చేయి, అది నిజమో కాదో చెక్ చేయి, అది నిజమో కాదో చెక్ చేయి. ఇది దుష్టుని ఆలోచన కాదా? దురాలోచన. అంటే ఎవరిని పరిశోధించాలి ఇప్పుడు? దేవుణ్ణా? ఎవరిని పరిశోధించాలి? దేవుణ్ణి పరిశోధించాలి. వ్యర్థంగా. తప్పు. దాన్ని కూడా జయించాడు. ఆ తదుపరి అపవాది ఆయన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు తెలిసి 8వ వచనంలో చూడండి. 8వ వచనం, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి, మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకుని పోయాడు. మిగుల ఎత్తైన కొండ మీదికి ఆయనను తోడుకుని పోయి ఈ లోకరాజ్యాలన్నిటినీ చూపిస్తున్నాడు. ప్రియులరా, చాలాసార్లు మీరు ఆలోచించుంటారు, అంత ఎత్తైన కొండ ఉంది అని. ఏ అరణ్యంలో అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించాడో ఆ అరణ్యానికి దగ్గరలోనే, యెరూషలేముకి సుమారుగా ఒక 30 కిలోమీటర్ల దూరంలోనే ఒక పెద్ద పర్వతం ఉంది. మౌంట్ ఆఫ్ టెంప్టేషన్ అని పిలుస్తారు దాన్ని. అర్థమవుతుందా? అలాంటి ఒక పెద్ద పర్వతం, చాలా ఎత్తైన పర్వతం. ఇప్పుడు కూడా ఆ పర్వతం మీదకి వెళ్ళాలంటే రోప్ వేలో వెళ్ళాలి. ఒకసారి స్క్రీన్ మీద మీరు ఆ పర్వతాన్ని చూడొచ్చు. ఆల్రెడీ నేను ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాను. ఆ పర్వతాన్ని మొత్తం చూసి పరీక్షించి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు వారిని ఏ పర్వతం మీదకైతే తీసుకుని వెళ్ళాడో అక్కడ పచ్చగడ్డి కూడా మొలవదు ప్రియులారా. చాలా ఎత్తైన పర్వతం, రోప్ వేలో వెళ్ళాలి అక్కడికి. ఆ పైన ఇంకా బిల్డింగ్స్ ఉంటాయి, కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ ఒక ఏదో ఆశ్రమం కూడా ఒకటి రన్ చేస్తున్నారు. ఆ కిందన ఇళ్ళు చాలా చిన్నవిగా కనబడుతూ ఉంటాయి. మనకి చూడడానికి అలా ఉంది, కానీ చాలా ఎత్తైన పర్వతం, చాలా పెద్ద పర్వతం. మామూలుగా నడుచుకుంటే ఎక్కాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. అది ఎక్కడం అంత ఈజీ కూడా కాదు. ఎరికో ప్రాంతంలో నేటికి ఉన్నటువంటి పర్వతం ప్రియులారు. అది సుమారుగా ఇజ్రాయెల్ నుంచి ఒక 30 కిలోమీటర్లు సుమారుగా ప్రయాణం చేస్తే అక్కడికి చేరుకోవచ్చు. సో దీనినే శోధనల కొండ అని పిలుస్తారు. శోధనల కొండ అంటే యేసుక్రీస్తు ప్రభువారు సాతాను చేత అతి ఎక్కువగా శోధింపబడిన కొండ ఈ కొండ. అంటే ఎక్కువైన శోధనలు ఒకేసారి కలిగించి ఆయనను పడగొట్టేయాలని ప్రయత్నం చేశాడు. ఒకటి బాణాలు వేసుకుంటూ వచ్చాడు. ఇక ఈయన లొంగట్లేదని అనేకమైన బాణాలు ఒకేసారి వేసేసాడు. అవే దుష్టుని యొక్క అగ్ని బాణాలు. చాలా భయంకరమైన శోధన, వేదన యేసుక్రీస్తు ప్రభు వారికి అపవాది కలిగించాడు ప్రియులరా. అది మీరు చూస్తున్నటువంటి ఈ కొండ మీదనే. దానినే నేటికి శోధనల కొండ అని పిలుస్తున్నారు. అది మిగుల ఎత్తైనది. చూసారా బైబిల్ ఎంత గొప్పదో? కటుకథలు, కల్పిత కథలు, అబద్ధాలు, చెత్త కథలు మన బైబిల్లో ఉండవు, మిగిలిన పుస్తకాల్లో ఉన్నట్టు. బైబిల్లో ఉన్నవన్నీ వాస్తవాలు, భౌగోళికమైన వాస్తవాలు, భౌగోళిక ఆధారాలు, చారిత్రక ఆధారాలు, వాస్తవాలు నిజ నిర్ధారణకు నిలబడితే బైబిల్ని మించిన పుస్తకం ఈ ప్రపంచంలో మరొకటి లేదు ప్రియులారా. సగర్వంగా ఒక క్రైస్తవుడిగా చెప్పుకుంటాను, గర్వంగా చెప్పుకుంటాను. నిజ నిర్ధారణకు నిలబడితే బైబిల్ని మించిన పుస్తకం ఈ ప్రపంచంలో మరొకటి మనకు కనబడదు. అన్ని భౌగోళిక ఆధారాలు, చారిత్రక ఆధారాలు కలిగిన గ్రంథం, దివ్య గ్రంథం ది బైబిల్. అదే కొండ మీద, అదే శోధనల కొండ మీద అనేకమైన శోధనలతో యేసుక్రీస్తుని అపవాది శోధించాడు. 1, 2 కాదు, రకరకాల శోధనలు. అందుకే మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ
వాటి మహిమను ఆయనకు చూపుతున్నాడు. చూసారా వాడికున్న టాలెంట్. ఒక ఎత్తైన కొండ మీద నిలబెట్టాడు. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ముందుకు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మీకు ఎలాగైతే నేను స్క్రీన్ వాడుతున్నానో, మరి అలా వాడు స్క్రీన్ వాడాడో ఏం వాడాడో. వాడు ఈ లోక రాజ్యములన్నిటినీ, వాటి మహిమ అన్నాడు చూడండి. వాటి మహిమ, ఈ లోకంలో ఉన్న చెత్త, ఈ లోకంలో ఉన్న ఆకర్షణ, ఈ లోకంలో ఉన్న సమస్తము చూపించాడు ఆయనకి. సమస్తము. ఒకటి చూపించాడు ఇంకోటి చూపించలేదు అనుకోకండి, అన్నీ చూపించాడు. చాలా భయంకరమైన ఘట్టం అండి అది. అసలు ఎవడైనా అపవాది దెబ్బకు పడిపోయేవాడు ఉన్నాడు అని అంటే ఇదే చివరి అస్త్రం. ఈ దెబ్బకు పడిపోవాల్సింది ఎవరైనా సరే, అది చివరి అస్త్రం. ఒకవేళ ఎవరైనా పడిపోయేవాళ్ళు ఉన్నారు, ఇంకెక్కడ పడిపోతారు అనుకుంటే మొత్తం బాణాలన్నీ వేసేసాడు. మొత్తం బాణాలన్నీ వేసేసి ఇక్కడే యేసుక్రీస్తు ప్రభు వారిని పాపంలో ముంచేయాలి అనుకున్నాడు. అసలు దాన్ని జయించడం సామాన్యమైన సంగతి కాదండి, సామాన్యమైన సంగతి కాదు. ఈ లోకాన్ని జయించడం అనేది చాలా కష్టం. అది ఈ లోకంలో ఉన్న బాణాలన్నీ ఒకేసారి మీద పడితే, ఈ లోక పాపాలన్నీ ఒకేసారి మీద పడితే వాటిని జయించడం అదంత ఈజీ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి కదండి. ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పాపంలో పడిపోతాడో మనకు తెలుసా? తెలీదండి. కానీ వాడికి తెలుసు. డబ్బుతో పడేయగలడు, అధికారం కోసం పడేయగలడు, అమ్మాయిల కోసం పడేయగలడు, బంగారం కోసం పడేయగలడు, పదవుల కోసం, ఇంకో వాటి కోసం ఈ మాయలోకంలో శరీరానికి ఏవేవో చూపించి, నేత్రాసులు చూపించి, జేబు డంబాని చూపించి, ఏదో విధంగా నీ కన్నులు మాయ చేసి, మోసగించి, మభ్యపెట్టి తప్పుదారిలోనికి తీసుకుని పోగలడు. ప్రియులరా, ఆ కొండ మీద, ఆ శోధన కొండ మీద చివరి ఘట్టం జరుగుతుందండి. ఆ శోధన కాలానికి అన్ని బాణాలు ఒకేసారి పడుతున్నాయి. ఆ బాణాలన్నీ పడుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పడిపోయినా మొత్తం పోయినట్టే. ఇక ఆ దెబ్బకు పడనివాడంటూ ఉంటాడా ఈ ప్రపంచంలో అంటే, చిన్న చిన్న వాటికే ఎందరో పడిపోయారు. పడనివాడు అంటే ఎవడో లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఏం చేయలేకపోయారు, పొందుకోలేకపోయారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అందరిలాంటి వాడు కాదు, ప్రత్యేకమైన వాడిని ఎరిగిన అపవాది అందరిలా ఆయన శోధించకుండా ప్రత్యేకంగా శోధించాడు. ప్రియులరా, ఇది ఒక ప్రత్యేకమైన శోధన. చాలా శోధనలు ఒకేసారి ఆయన మీదకి వచ్చాయి, ఒకేసారి ఆయన వెంటాడుతూ ఉన్నాయి. అలా వెంటాడుతూ ఈ లోక రాజ్యములన్నిటినీ, వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదని ఆయనతో చెప్పగా. చూసారా, వీటినన్నిటినీ అన్నాడంటే ఎన్ని చూపించాడు. వీటినన్నిటినీ మనం పడిపోవటానికి ఎన్ని చూపించాలి చెప్పండి? ఒకటి చాలు, రెండు చాలు. మనం పడిపోవటానికి అన్ని అవసరం లేదు కదండి. నీ బలహీనత ఏంటో సరిగ్గా టార్గెట్ చేసి దెబ్బ కొట్టాడంటే పడిపోతాం. కానీ ఎన్నో చూపించాడు. ఎన్ని చూపించినా యేసుక్రీస్తు వాడికి లొంగలేదండి, లొంగలేదు. ప్రియులారా, ఆయనే గనక లొంగిపోయి ఉంటే ఈరోజు మనకు రక్షణ ఉండేదా చెప్పండి? రక్షణ ఉండేదా? లేదండి. పాప క్షమాపణ ఉండేదా? లేదండి. ఆయన లొంగలేదు కాబట్టే, పవిత్ర రక్తాన్ని కాపాడుకున్నాడు కాబట్టే, సిలువ వరకు ఆ పవిత్ర రక్తాన్ని కాపాడుకుని సిలువలో అదే పవిత్ర రక్తాన్ని మన నిమిత్తం చిందించాడు కాబట్టే ఈరోజు మనకు రక్షణ లభించింది. పాప క్షమాపణ లభించింది. ప్రియులరా, ఒకసారి రాత్రికాల సమయంలో మీరు ఆలోచన చేయండి. ప్రభువు అంత వేదన, అంత శోధన ఎదుర్కొని నిలబడి 40 దినాల పాటు శోధించినా పడిపోకుండా, 40 దినాల తర్వాత శోధించినా పడిపోకుండా,
యెరూషలేము దేవాలయం దగ్గరికి తీసుకెళ్లి శోధించినా పడిపోకుండా చివరికి శోధనల కొండ మీద ఒక భయానకమైన పరిస్థితిలో అనేకమైన బాణాలు వేసి అన్నీ చూపించి మొత్తం ప్రపంచంలో ఉన్న వాడి మాయలన్నీ ఆయన కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఏదో విధంగా ఆయనను పడగొట్టాలని, ఏదో విధంగా ఆయనను లోబరుచుకోవాలని వాడు ప్రయత్నపడినా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడా వాడి మాయకు లొంగిపోలేదు, ఎక్కడా వాడి మోసానికి లొంగిపోలేదు. కానీ క్రైస్తవులుగా ఆలోచించవలసిన అసలు సిసలైన పరమార్థం ఏంటో తెలుసా? మన యేసు లొంగిపోలేదు గనుక మనం అందరం రక్షణలోనికి రావడానికి అవకాశం దొరికింది. మన యేసు లొంగిపోలేదు ఎవరికి? సాతానుకి, ఈ లోక మాయలకి, వాడేసే బాణాలకి లొంగిపోలేదు గనుక మనమందరం రక్షణలోనికి వచ్చాం. అలాగే మనం లొంగిపోకుండా నిలబడితే యేసుక్రీస్తును పోలి నడుచుకునే వారముగా మనం కూడా అదే పద్ధతిని అనుసరిస్తే, ఆయన ఏ విధంగా అయితే సాతానుకు లొంగిపోకుండా మనకి మార్గం చూపించాడో, మాదిరి చూపించాడో, అదే విధంగా మనం కూడా నిలబడినట్లయితే ప్రియులరా, మనం నిలబడుతూ అనేక మందిని వెలిగించగలిగే వారం అవుతాం. ఎందుకంటే మీరు ఈ లోకానికి జ్యోతులు అన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగు, ఆయన ఒక జ్యోతి. ఆయన ఒక జ్యోతిగా ఉండి ఎందరినో వెలిగించాడు. అలాగే మనం కూడా ఈ లోకానికి జ్యోతులం. సో మనం కూడా సాతానుతో పోరాటం చేయటంలో విజయాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తే మనం కూడా చాలా మందిని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. పడిపోవటం అనేది పెద్ద విషయం కాదండి. చాలామంది చాలా సందర్భాల్లో చాలా విధాలుగా పడిపోతూ ఉంటారు. కానీ నిలబడటం అనేది చాలా గొప్ప విషయం అండి. నిలబడటం చాలా గొప్ప విషయం. అలా మనం నిలబడినప్పుడు దేవుడు మన విషయమై చాలా సంతోషిస్తాడు ప్రియులారా. చాలా. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని చూస్తున్నప్పుడు వారి భక్తి జీవితం, వారి ఆలోచనలు, వారి తలంపులు, వాళ్ళ ఉద్దేశాలు కేవలం లోక సంబంధమైనవిగా, కేవలం భూ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టేవిగా, కేవలం దేవుడంటే ఈ లోకంలో ఏదో ఇచ్చేవాడు, మనం ఆయన దగ్గర పుచ్చుకునేవాళ్ళం అనుకున్నట్టుగా గడిచిపోతున్నాయి. కాదు ప్రియులారా, దేవునికి మనకి ఉన్న సంబంధం కేవలం ఈ లోకానికి మాత్రమే సంబంధించినది కాదు. ఒకనాడు శోధనల కొండ మీద ఎన్ని శోధనలైతే, ఎన్ని బాణాలైతే ఆయన మీద వాడు కుమ్మరించాడు, ఈ లోకం అంతా తీసుకొచ్చి పోసాడంటే దాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. రాత్రి ఈ లోకం అంతా తీసుకొచ్చి ఆయన కళ్ళ ముందు పెట్టాడంటే అది ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. మరి అంత వేదనలు, అంత శోధనలు, అంత భయంకరమైన బాధలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు వాడికి లొంగలేదండి. నీతిగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు, ఉత్తమోత్తమమైన జీవితాన్ని జీవించాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, అసలు ఎన్ని ఆయన కళ్ళ ముందు పోసేసినా వాటికి ఆయన సాగిలపడలేదు. సాగిలపడమని వాడు ప్రేరేపించినా ఏమాత్రం సాగిలపడలేదు. సాగిలపడడానికి ఆయన అసలు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అని అంటే రాబోయే ఒక మహాలోకాన్ని ఆయన చూడబోతున్నాడు. ఆయనకి అది కావాలి. ఆ పరలోక రాజ్యానికి ఆయన వెళ్ళి మనల్ని అందరిని అక్కడికి తీసుకుని వెళ్ళాలి. కేవలం ఈ లోకం దగ్గర ఆగిపోతే ఆయన మహాలోకాన్ని సాధించలేడు. కనుక అపవాది మాయకు లొంగిపోకుండా, అల్పకాల సుఖభోగాలకు ఆరాటపడకుండా ఆ మహాలోకానికి నేను చేరుకోవాలి, నాతో పాటు అనేకులను అక్కడికి చేర్చాలి. ఇది ఆయన భావన. అదే భావన మీలో నాలో కూడా ఉంటే ప్రియులరా, కేవలం అల్పకాల సుఖభోగాల కోసం ఆరాటపడి భక్తి జీవితం అనుకోకండి. భక్తి జీవితం అనగానే ఏదో ఇక్కడ చిన్న చిన్న విషయాల కోసం, ఏదో డబ్బుల కోసం, అప్పుల కోసం, సమస్యల కోసం, చిన్న చిన్న వాటి కోసం అనుకోకండి ప్రియులరా. ఈ లోకంలో సాతానుని జయిస్తే ఒక మహాలోకాన్ని దేవుడు మనకు దారాదత్తం చేస్తానంటున్నాడు. మన ద్వారా అనేకమైన ఆత్మలను సంపాదించి ఆ పరలోకానికి వారసులుగా చెయ్యాలి అంటున్నాడు. కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా ఈ చిన్న జీవితంలో ఆయన కోసం నిలబడాలి అని చెబుతున్నాడు. ఈ చిన్న జీవితంలో మనం ఎన్నో త్యాగాలు చెయ్యాలి అని చెబుతున్నాడు. ఈ చిన్న జీవితంలో మనం ఎన్నో కష్టాలు అనుభవించాలి, అయినా ఆయన కోసం నిలబడాలి అని చెబుతున్నాడు. ఇవన్నీ అర్థమైతే
వ్యర్థమైన వాటిలోనికి మనం వెళ్ళమండి. అసలు బాధ ఏంటంటే ఆచారాలకు, సంప్రదాయాలకు, పద్ధతులకు, కట్టుబాట్లకు ఇచ్చేటువంటి విలువ వాక్యానికి ఇవ్వకపోవడం వల్ల వాక్యంలో వ్రాయబడిన చాలా లోతైన సంగతులు ఈరోజు సమాజానికి అర్థం కాకుండా పోతున్నాయి ప్రియులరా. అది నా బాధ, అది నా ఆవేదన. ఒకసారి ఆలోచించండి. రాత్రి మన నిమిత్తమే కదా ఈ ప్రపంచం మొత్తాన్ని తీసుకొచ్చి ఆయన ముందు పోసినా కూడా ఆయన ఎక్కడ లొంగలేదు, ఆయన ఎక్కడ వాడికి సాగిలపడలేదు. ఆ కొండ మీద మొత్తాన్ని అంతటినీ చూపించాడు. ఏ పాపానికి ఆయన తలొగ్గలేదు, ఏ పాపానికి ఆయన చోటివ్వలేదు. వాడు అంటాడు, నీవు నాకు మొక్కితివా ఇదంతయు నీదగును అంటాడు, కానీ మొక్కలేదంటే. ఒక్కసారి పాపానికి లొంగిపోతున్నావు అంటే నువ్వు ఎవరికి మొక్కుతున్నావో తెలుసా? సాతానుకు మొక్కుతున్నావు. ఒక్కసారి లోకానికి లొంగిపోతున్నావు అంటే నువ్వు ఎవరికి మొక్కుతున్నావో తెలుసా? సాతానికి, అపవాదికి మొక్కుతున్నావు. అదే దాని అర్థం. ఆయన లొంగిపోలేదు కనుక ఆయన మొక్కలేదు. నువ్వు లొంగిపోతున్నావు అంటే ఆయనకు మొక్కుతున్నావు అని అర్థం. ఆయనకు మొక్కే జీవితం మనదొక జీవితమేనా? అపవాదికి మొక్కే జీవితం మనది అసలు ఒక జీవితమేనా? కాదు ప్రియులరా, కాదు. వ్యర్థమైన భక్తి జీవితంలో నుంచి బయటకు వచ్చి అసలైన భక్తి జీవితంలోనికి మనందరం అడుగులు వేయాలి. మన భక్తి దేవుణ్ణి మెప్పించేది కావాలి, మనుషుల్ని మెప్పించేది కాదు. ఈ లోకంతో, ఈ లోకంలో ఉన్న పాపంతో పోరాడుతూ యేసును వెంబడించే క్రీస్తు సైనికులుగా మనం ముందుకు కొనసాగాలి. క్రీస్తు కోసం నిలబడే మహాయోధులుగా మనం అందరం ముందడుగు వేయాలి. అలా అయితేనే మనం పరలోకాన్ని చేరుకోగలుగుతాం. అపవాది ఈ రోజు నుంచి ఒకసారి పరీక్షించుకోండి మీ జీవితాల్లో. ఎక్కడ ఏ విధంగా నిన్ను పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్ని సందర్భాల్లో నిన్ను పడగొట్టేశాడు, ఎన్ని విధాలుగా నిన్ను లోకంలోనికి లాగేశాడు, ఎన్నిసార్లు నిన్ను లోకంతో కలిపేశాడు, పాపంలో ముంచేశాడు. ఇవన్నీ వాడి క్రియలే. నువ్వు లోకంతో కలిసి, లోకంతో మమేకమైపోయి దుష్టుని క్రియలు జరిగిస్తున్నావు అని అంటే సాతాను నిన్ను వాడుకుంటున్నాడని అర్థం. సాతాను నిన్ను మాయ చేశాడని అర్థం, మోసగించాడని అర్థం. యేసుక్రీస్తు దేనికైతే చోటివ్వలేదో దానికి నువ్వు చోటిచ్చేసావని అర్థం. కాబట్టి ప్రియులరా, అన్ని వేదనలలో, అన్ని శోధనలలో ప్రభువు అంత గొప్పగా, స్థిరముగా, ధైర్యంగా నిలబడ్డాడంటే ప్రియులరా, ఆయనే కదండి మనందరికీ మాదిరి. ఆయన అడుగు జాడల యందు మనము నడుచుకోవాలని ఆయన మనకు మాదిరి ఉంచిపోయారు. అలా మనకు మాదిరి ఉంచిన క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగుదాం. ఆ క్రీస్తును సమాజంలో గణపరుద్దాం. ఆయనకు నచ్చిన జీవితాన్ని జీవిద్దాం. పాపానికి దూరంగా, పరిశుద్ధతకు దగ్గరగా ఎల్లప్పుడూ బ్రతుకుదాం. ఇదే మన జీవితంలో మనకి దేవుడు నియమించినటువంటి పోరాటం. మిమ్మల్ని మింగాలని వాడు చేసే ప్రయత్నం పాపంతో, వాడికి దూరంగా పోవాలని మీరు చేసే పోరాటమే అపవాదితో మీరు చేసేటువంటి పోరాటం. ప్రభువుని ఎలాగైతే శోధించాడో అలాగే మనల్ని శోధిస్తాడు. శోధన వచ్చిందని ఎప్పుడు భయపడిపోకూడదండి. ప్రభువును శోధించిన వాడు మనల్ని శోధించడా? మనల్ని శోధిస్తాడు. కానీ ప్రభు మనల్ని కాపాడతాడు. ఆ శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కలుగజేస్తాడు. అంత మాత్రాన పాపంలో పడిపోవాల్సిన అవసరం లేదు. లోకమంతా నిన్ను నిందించవచ్చు, కానీ ఏదో ఒక అవకాశాన్ని ప్రభు మనకి తప్పకుండా ఇస్తాడు ప్రియులారా, తప్పకుండా ఇస్తాడు. ఆయన మీద స్థిరముగా ఆనుకొని పాపానికి చోటివ్వక, లోకానికి చోటివ్వక యథార్థంగా మీరు ముందడుగు వేయగలిగితే, ఆయన మీదే ఆధారపడగలిగితే, ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకోగలిగితే మీకు తిరుగుండదు. పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ముందు మీ మనస్సును కట్టుకోవాలి. మీరు చక్కగా నిలబడాలి. సత్యవాక్య ప్రమాణాన్ని గైకుంటూ ఆయన కొలతల్లో మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఆ విధంగా మన జీవితాన్ని చక్కదిద్దుకున్నప్పుడు, ప్రభు మనకు చూపిన మార్గంలో నడిచినప్పుడు నిత్య జీవితం తప్పక మనకు లభిస్తుంది. లేదా చిన్న చిన్న విషయాలకు, అల్పమైన విషయాలకు లొంగిపోయి మనం నిత్యత్వాన్ని కోల్పోతాం ప్రియులారా. ఒక్కసారి గమనించండి, నిత్యత్వాన్ని కోల్పోతే ఇక ఈ జీవితంలో మీరు ఏది సంపాదించుకున్నది వృధా. ఒక్కసారి నిత్యత్వాన్ని కానీ మీరు కోల్పోయారంటే ఈ లోకంలో ఎంతున్నా అది మీకు వృధా, ఎంతున్నా అది మీకు వృధా. కాబట్టి ఒక్కసారి పరీక్షించుకోండి. 3 దినాల పాటు ఎన్నో విలువైన సంగతులు మనం నేర్చుకున్నాం. ఈరోజు చివరి దినం, చాలా విలువైన సంగతులు మీరు విన్నారు.
వాటికి మీరు హృదయాన్ని ఇవ్వండి. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకమని మరొకసారి మీ సహోదరుడిగా, దేవుని సేవకుడిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రం ప్రభువా. తండ్రి, మీ పిల్లలందరినీ మీ కృపలో భద్రపరచండి. మీ వాక్యంతో మీ పిల్లల్ని వెలిగించినందుకు స్తోత్రం ప్రభువా. వారి హృదయాల్లో ఈ మాటలు 30 60 100 ఫలింపచేయండి. స్థానికంగా ఉన్న సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపరులు సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించండి తండ్రి. అందరూ ఏకముగా తండ్రి ఒకే తాటిపై నిలువబడి మీ కొరకు ఉన్నతంగా జీవించడానికి, మీ నామ మహిమార్థమై బ్రతకడానికి సహాయం చేయండి. సభల నిమిత్తం కష్టపడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన మీ పిల్లల్ని, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని సత్యంలో నడిపించండి తండ్రి. ఎల్లప్పుడూ తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మా జీవితకాలం అంతా కూడా తండ్రి మీ నామ మహిమార్థమై జీవించడానికి సహాయం చేయండి. సమస్తము మీ చిత్తానుసారంగా జరిగించమని, మా సమస్త ప్రవర్తన యందు మీ అధికారం నుంచమని వేడుకుంటూ, త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును, మా ప్రియరక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.